చరిత్రలో మరణం లేని నాయకులు అతి తక్కువగా ఉంటారు. అటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ రోజుకి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా చిరంజీవిగా జీవిస్తున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. గత సంవత్సరం ఇదే రోజు ఆల్మోస్ట్ ఇదే సమయానికి మీడియాతో మాట్లాడేటప్పుడు నేను అన్నా, రాబోయే రోజుల్లో అతి పెద్ద ఘన విజయం తెలుగుదేశం పార్టీ మళ్ళీ సాధించబోతోంది. తప్పకుండా ఆ విజయం తరువాత భారతరత్న అంటే భారతరత్న రామారావు గారికి ఏమి గౌరవం తీసుకొస్తుందని నేను అనుకోవట్లా. బట్ భారతరత్నకి రామారావు గారు గౌరవం తీసుకొస్తారు. మరి వారికి ఆ అద్భుతమైన విజయం తర్వాత సాధిస్తాం తప్పకుండా అని చెప్పి మాట్లాడుకోవటం జరిగింది. అది నిజం కావాలి. ఈ రాబోయే సంవత్సరంలో అది నిజం కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారు ఒక సంఘ సంస్కర్తగా ఈ సంక్షేమ పథకాలకి ఆద్యుడిగా ఈరోజు దేశం అంతా కూడా ఎన్టీ రామారావు గారి మోడల్నే అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. ఎందుకంటే ప్రజలు బాగోవాలి, ప్రజల బాగోగుల కోసం ఆయన అద్భుతమైన పథకాలు అంటే ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా కూడా ప్రజల సంక్షేమం చూడొచ్చు అనే విధంగా ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ అనేది లేకుండా అద్భుతంగా పరిపాలించిన పరిపాలన దక్షుడు నందమూరి తారక రామారావు గారు. వారికి భౌతికంగా మన మధ్యన లేకపోయినా చిరస్మరణీయులు, చిరస్మరణీయులు. వారికి నివాళి అర్పించడం కోసం నేను ఈరోజు ఉదయమే అక్కడి నుంచి వచ్చి, ఎందుకంటే ఎన్టీఆర్ ఘాట్లోనే అర్పిస్తే అది నిజమైన నివాళిగా నా మనసులో పాతుకుపోయింది. అందుకని నేను ఇక్కడికి వచ్చి వారికి నివాళి అర్పించడం జరిగింది. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, అమర్ హై ఎన్టీఆర్, అమర్ హై ఎన్టీఆర్, అమర్ హై. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ జోహార్, జోహార్ అన్న ఎన్టీఆర్.